మహావీరులారా, మన చుట్టూ కారు మేఘాలు ముసురుకుంటున్నాయి. పాడి పంటలతో పచ్చగా కళకళ్లాడే దేశాన్ని కొద్ది మంది తుంటరులు కలవరపరుస్తున్నారు. నిరపరాసులను నిలబెట్టి దోచుకుంటున్నారు. అజ్ఞాతంగా అఘాయిత్యాలు చేస్తున్నారు. అనాథల రక్తంతో అభ్యంగన స్నానాలు ఆడుతున్నారు. ఈ విద్రోహ శక్తుల్ని ఎరకెత్తకపోతే మన దేశానికి శాంతి ఉండదు, మన మనుగడకు అర్థమే ఉండదు. ప్రాణమున్నంత వరకు పోట్లాడి వీర ధర్మాన్ని నిలబెడతామని ప్రతిజ్ఞ చేయండి. ఎత్తండి వీరకం, ఎత్తండి ధర్మకం. కట్టండి వీర కంకణం, పట్టండి ధర్మ ఖడ్గమే. దేశభక్తి చూపుటకై దుర్మార్గుల బాపుటకై కట్టండి వీర కంకణం, కట్టండి వీర కంకణం, కట్టండి వీర కంకణం. స్వార్థపరులు పెచ్చురేగి స్వదేశముని పీడించగా, స్వార్థపరులు పెచ్చురేగి స్వదేశముని పీడించగా చూచి ఊరకుందురా, లేచి శక్తి చూపరా. కట్టండి వీర కంకణం, కట్టండి వీర కంకణం, కట్టండి వీర కంకణం, కట్టండి వీర కంకణం, పట్టండి ధర్మ ఖడ్గమే. దేశభక్తి చూపుటకై తెలుగు శక్తి నిలుపుటకై కట్టండి వీర కంకణం, కంకణం, కట్టండి వీర కంకణం, కంకణం, కట్టండి వీర కంకణం. భద్రకాళి వంటి వీర రుద్రమాంబ మన సోదరి, మన సోదరి. భద్రకాళి వంటి వీర రుద్రమాంబ మన సోదరి, కొంచెమైన జంకనట్టి మాచాల మన చెల్లెలు. ప్రమాదమున దేశమున్న ప్రాణమైన ఇచ్చుటలో ఆడువారు వినుకాడరు, ఆడువారు వినుకాడరు. ఓడిపోవుటే ఎరుగరు, ఓడిపోవుటే ఎరుగరు. కట్టండి వీర కంకణం, కట్టండి వీర కంకణం, కట్టండి వీర కంకణం, కట్టండి వీర కంకణం, కట్టండి ధర్మ ఖడ్గమే. దేశభక్తి చూపుటకై తెలుగు దేశ నిలుపుటకై కట్టండి వీర కంకణం, కంకణం, కట్టండి కంకణం, కంకణం, కట్టండి వీర కంకణం. సేనాని తీగలాంటి వాడు కోడి పిల్లని ఎత్తుకొచ్చినట్టు దొంగల నాయకుడిని పట్టుకొస్తాడు. అవునవును, అనవసరంగా ఆశలు పెట్టుకుంటున్నారు. ఒకవేళ ఆ డేగే రెక్కలు విరిగి పడిపోతే జీవితమే. అలా కలలో కూడా జరగదు. సేనాని చిత్తులమాయి ఎవరినైనా అమాయకుడిని పట్టుకొచ్చి వాడే దొంగల నాయకుడిని ప్రకటిస్తే అర్థం లేని అనుమానం. సేనాని శంకించనేకూడదు. ఒకవేళ మీరు చెప్పినట్లే అతడు చేశాడనుకుందాం,
కానీ ఊర కుక్కను పట్టుకొచ్చి గుంటనక్కాని చూపెడితే నమ్మేవాళ్ళెవరు? ఆలోచన లేని అమాయకులు ఏమైనా నమ్ముతారు. ప్రచారం చేయగా చేయగా అబద్ధమే నిజం అవుతుంది. ఆ తరువాత ఆ నమ్మకం ఒక అంటువ్యాధిలా వ్యాపిస్తుంది. అవును, ఇది నిజంగా నిజం. రాజా, నిన్న రాత్రి అంజనం వేసి చూశాను. సేనానికి దొంగల నాయకుడు దొరకటం అసంభవం. వాయించకోయి మురళి నేను జోడించనందెల రవళి ఆనందనంద గోపాల ఓహో నందనంద గోపాల ఇక వాయించకోయి మురళి నేను జోడించనందెల రవళి ఆనందనంద గోపాల ఓహో నందనంద గోపాల అది జాలమయ దారి విడు సామి అనాథ పైన కోపాల నందనంద గోపాల ఇక వాయించకోయి మురళి నేను జోడించనందల రవళి ఆనందనంద గోపాల ఓహో నందనంద గోపాల నిన్ను వేడదను పాడదను గాని పడబోను నేను నీ పాల ఓహో నందనంద గోపాల ఇక వాయించకోయి మురళి నేను జోడించనందల రవళి అనంతనంద గోపాల ఓహో నందనంద గోపాల ఆహా, అందాల అవతారం తాల్చిన అప్సరస. ఎవరు? మంత్రి కుమారేనా? కాదురా, పాతాళం రాజకుమారి. అయ్యో రామా, ఆపండి, ఊపిరి ఆగిపోయేటట్టుంది. నేను ఆమెని బాధ్యత ఇంతకు ముందే గనక చూసి ఉంటే. రాజకుమారి జీవితం రాళ్లపాలే. పాతాళం అయ్యా, ఆమె మామూలు మనిషిరా? అయ్యో రామా, మీ కళ్ళకి దిగల్లా కనపడుతుందా? కాదురా, కాదు, గంధర్వ కన్య. అందం అనే రంగులో, అడుసుతనం అనే ఫలకం మీద, ఉయ్యారం అనే కుంచెతో రాసిన చిత్రంలా. కాదు కాదు, ఆ చిత్రానికి వెన్నెల తడతడ వచ్చింది. కాదు కాదు, ఆ చిత్రానికి రత్నాలు ముత్యాలు తాపడం చేసినట్టు. చాలు బాబు, చాలు. ముఖ్యంగా ఒక్కటి తెలుసుకోండి, ఆవిడ రాజుగారి కూతురు, అనగా మహారాజు గారి కుమార్తె. అది తెలుసురా పాతాళం. ఆమెను ఎలాగైనా పొందాలిరా. పొందండి. ఒక ఉపాయం తట్టిందిరా. అయ్యో రామా, ఒక్కటేమిటి, ఇలాంటి సమయంలో అపాయానికి దారి తీసే ఉపాయాలు లక్ష. అది కాదురా, నా హృదయాన్ని విప్పి ఒక ఉత్తరంలో రాసి పంపితే. అది ఆవిడ ఉతికి ఆరేసి చదువుకుంటుంది. పాతాళం, అయ్యా, నోరు మూసుకో. ఆ ఉత్తరంలో రేపు కలుసుకోండి. చదవగానే మహారాజు గారికి చూపెడుతుంది. మూర్ఖుడా, అయ్యా, అలాగరా రాస్తాను. అయ్యో రామా, అచ్చారాయరా. ఆ ఉత్తరాన్ని ఎవరు చదివినా సరే అపాయం రాకుండా ఉండేట్టు రాస్తాను.
అలా రాయండి. అపాయం ఉండకూడదు. పాతాళం. అయ్యా చూడు. నా కోసమే జన్మించిన అందాల రాణి. వచ్చే ఏడు నీకు పెళ్లి చేసేస్తే నాకు రాజ్యభావం తప్పుతుంది. వీరుడికే ఇచ్చి పెళ్లి చేస్తానే. వచ్చే ఏడాది సంగతి ఇప్పుడు ఎందుకులేనన్నా? అది కాదు, స్వయంవరం సాటించి దేశ దేశాల నుంచి రాజకుమారులు పిలిపిస్తారు. ఆ పద్ధతి నాకు నచ్చదు నాన్న. అదిగో ఈ స్నేహితురాలు వస్తుంది. నాన్న ఆమెను 1000 సార్లు పిలిస్తే ఒక్కసారి వస్తుంది. ఏమమ్మా, ఒక్కసారి పిలిస్తే 1000 సార్లు రావాలి. వస్తుందిలేమ్మా. అలా రావడానికి నేనేం సేనాధిపతినా? ఏమిటి? అదే ఏం లేదు. మహారాజు పిలిచినప్పుడల్లా సేనాధిపతి వచ్చినట్లు మీ అమ్మాయి పిలిచినప్పుడల్లా నేను రావాలా అని అడుగుతున్నా. అదా అమ్మాయి, మీరిద్దరు మాట్లాడుకుంటుండండి, నేను ఇక్కడికి వెళ్ళాలి. ఆహా, వస్తాను. అబ్బా బతికించావు. బయట పెట్టేస్తావేమో అని భయపడ్డా. భయపడనీలా అందాల బాల. ఈ సేనాధిపతి నీ దగ్గర ఉన్నంత కాలం నీకేం భయం లేదు. మన ఇద్దరం పెళ్లి చేసుకుని చాలే నీ పెంచి మాట. నాన్నగారు చెవి పెడితే ఎప్పటికైనా బయటపడే సంగతేగా ముద్దుగుమ్మా. అందుకంత కంగారు ఎందుకమ్మా? నీకు పెట్టిందా ఏమిటి ప్రయోగిచ్చా? ఈ వయసులో ఇంకేం పడుతుంది? అది సరే గాని మన నాట్యానికి ఇంకో కథ తయారు చేయాలి రజని. హరిశ్చంద్రుడు కథ. అబ్బా వద్దులే, ఏడవడానికి ఎవరికి ఓపిక లేదు. శకుంతల కథ సంతోషంగా ఉంటుందిగా. చూసి చూడగానే ప్రేమించుకోవడం నాకు నచ్చదు. ఏ? అది నా ఉద్దేశం. ఇప్పుడు అలాగే అంటాం. పండిన చేల మీద పక్షి వాళ్ళకి మానదు. ఆషాఢ మేఘాన్ని చూసి నెవలి ఆనందనాట్యం చేయక తప్పదు. ఆరంభంలో ఆడపిల్లలు అతి గంభీరంగా ఉంటారు. యవ్వనంలో ఎవరికొకరు మనిషి ఇవ్వక తప్పదు. చూస్తుండు, నీ ఉద్దేశాలు మారుతాయి. చంద్రసేనుడు. మనుషుల బుద్ధులు మారుతూ ఉంటాయి. అలా చెప్పు. ఇవాళ చూడగానే ప్రేమించకూడదంటున్నావు. రేపు నీకు తెలుసుగా, మనస్సు తుమ్మెద లాంటిది. కనబడ్డ పువ్వు మీదల్లా వాళ్తుంది. అందరి మనసులు అలాగే ఉంటాయా? ఒక మనస్సు ఒకే సమయంలో ఇద్దరిని ప్రేమించడం నీకు తెలుసా? దాని పేరు ప్రేమ కాదు. పులికి మేకతోలు కప్పినట్టు పచ్చి కామానికి పవిత్ర ప్రేమ అని పేరు పెడతారు. ఏ నిమిషంలో చెండిపోయిపోయావు? అంతా నీ మంచికే రజని. అది సరే గాని రేపు సాయంత్రం నది విహారానికి వస్తావా? నాకు వేరే పనుంది. రావు. నాకు తెలుసు రేపు నీకేం పనుంది. అయితే ఎందుకు పిలుస్తావు? ఉండు, నిన్ను ప్రత్యక్షంగా పట్టుకుంటాను. నీకు ఎవరో ఒకరు దొరికేదాకానే. ఒక్కరేమిటి, నీలాగే ఉంటే ఎందరో.